హలో గైస్, దిస్ ఈజ్ యువర్ పవర్ వినయ్. వెల్కమ్ టు పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఏంటి టీం అందరూ బాయ్ చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచిస్తున్నారు కదా. అదేనండి, మీ లవ్ అండ్ అఫెక్షన్తో మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ 100K సెలబ్రేషన్స్ అనేవి మారేడుమిల్లిలో ఉంటాయని మీ అందరికీ ముందే చెప్పేశాను. ఫైనల్గా మన టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఎలా జర్నీ చేసాము, మేము ఎక్కడ ఏ లొకేషన్స్కి వెళ్ళాము, ఏ లొకేషన్లో ఎలా ఎంజాయ్ చేశాము, మా టీం అందరికీ నేనేం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనేది ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. మన వ్లాగ్ అనేది ఖమ్మం నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ ఏంటంటే మా ఆర్టిస్టులు అనేవాళ్ళు వేరే వేరే ప్లేస్లో ఉన్నారు కాబట్టి అందరూ కూడా కొత్తగూడెంలో గ్యాదర్ అయ్యి ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 3 hours అయింది. మేమైతే ఆ రాముల వారి పుణ్యక్షేత్రమైన భద్రాచలం అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే లంచ్ టైం అయితే అయింది. మేమెప్పుడు రెగ్యులర్గా రెస్టారెంట్స్లో దాబాల్లో తింటూనే ఉంటాం కాబట్టి మా టీం అందరికీ ఒక సర్ప్రైజింగ్ ప్లాన్ చేయాలని లంచ్ అనేది ట్రైబ్ ఏరియాలో ప్లాన్ చేసాం. భద్రాచలం నుంచి ఒక 1.5 hours జర్నీ తర్వాత ఒక ట్రైబ్ ఏరియాలో మా వెహికల్స్ అనే ఆపేసి మేము ఆ విలేజ్లో లంచ్ చేసాం. మా వెహికల్ అనేది బ్యూటిఫుల్ లొకేషన్లో ఆపగానే మా టీం అందరూ కూడా సో ఎగ్జైట్మెంట్గా దిగేసి అలా చెట్టు కిందకి అయితే వెళ్తున్నారు. లంచ్ అనేది చాలా లేట్ అయిపోయిందనమాట. సో అందరికీ కూడా ఫుల్గా ఆకలేస్తుంది, నాతో సహా. సో అందరూ కూడా దిగేసి ప్లేట్స్ తీసుకొని అందరూ పులిహార తింటున్నారు. అదిగో సంగీత గారు తినేసి సూపర్ అని చెబుతున్నారు అనమాట, చాలా బాగుందని. సో వాస్తవానికి అయితే పులిహార చాలా బాగుంది. ఆ లొకేషన్లో అలా తినటం అనేది మా టీం అందరికీ కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. పులిహోర అయితే చాలా బాగుంది, చాలా టెంప్టింగ్గా ఉంది కూడా. అయితే మా వాళ్ళందరికీ ఆకలి వేయడంతో అందరూ కూడా ఫస్ట్ ఏం మాట్లాడటం ఫస్ట్ తీసుకొని అందరూ కూడా తింటున్నారు. ఇక్కడైతే మా టీం మెంబర్ అయిన మహేశ్వరి గారు వడ్డిస్తున్నారు. రోజా గారు వచ్చేసి అందరికీ సర్వ్ చేస్తున్నారనమాట. మా సీతారాం గారు వచ్చేసి సూపర్ అంటున్నారు. ఇక్కడ మా కో డైరెక్టర్ నాగా ఎలా ఉంది అంటే పక్కన ప్రతాప్ గారిని అడుగుతున్నారు అన్నలు చెప్పమని. ఇక్కడ కనిపిస్తుంది మా బ్రదర్ కట్స్ అండ్ కర్ల్స్ రమేష్ గారు అనమాట. తను వాళ్ళ వైఫ్ రేవతి గారు. మేమైతే తినేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మేముంది ట్రైబ్ ఏరియాలో కాబట్టి మా వాళ్ళందరూ కూడా ట్రైబ్ ఏరియా చూస్తాను అంటే మా వాళ్ళందరినీ తీసుకొని ట్రైబ్ ఏరియాలోకి వెళ్ళాను అనమాట. వాళ్ళందరినీ చూసి మా వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. వాళ్ళందరితో మాట్లాడటము, వాళ్ళ సెల్ఫీలు తీసుకోవడము ఇదంతా జరిగిందనమాట. వాళ్ళందరితో మాట్లాడటం సో ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ తెలియదు కదా వీళ్ళకి లొకేషన్స్ అనేవి. సో వాళ్ళందరూ అక్కడ అలా ఎంజాయ్ చేశారనమాట. ఆఫ్టర్ లంచ్ మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. మేమైతే టోటల్గా వచ్చింది 3 vehicles అనమాట మావి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ 3 vehicles. ఫస్ట్ వెహికల్ వచ్చేసి నేను డ్రైవ్ చేస్తున్నాను, సెకండ్ వెహికల్ వచ్చేసి రమేష్ గారు డ్రైవ్ చేస్తున్నారు, థర్డ్ వెహికల్ వచ్చేసి మా శంకర్ గారు డ్రైవ్ చేస్తున్నారు అనమాట. సో మేమందరం కూడా డ్రైవింగ్లో కూడా అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇప్పుడు కంప్లీట్గా ఈ వ్యూ అనేది డీప్ ఫారెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది లొకేషను. కంప్లీట్గా కూడా ఫారెస్ట్ అనమాట. ఇది వెళ్ళే కొద్దీ ఫారెస్ట్ వస్తుంది. అలా చూస్తూ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మైండ్కి చాలా రిలాక్సేషన్గా ఉంటుంది అనమాట. మా వాళ్ళందరూ జర్నీని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు టీం అందరూ కూడా. 5 hours జర్నీ తర్వాత ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. మేము స్టేజ్ అయిపోయే రిసార్ట్స్ ఇదే అనమాట. గ్రీన్ ల్యాండ్ రివర్ బై రిసార్ట్స్ అని మోతుగూడెంలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇది ఒక రివర్ పక్కన ఉంటుందన్నమాట రిసార్ట్స్ అనేది. ఎంత బాగుంటుందంటే సో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. చూడండి, మేమందరం దిగేసి జస్ట్ వాళ్ళకి లొకేషన్ చూద్దామని చెప్పేసి అలా తీసుకొని వెళ్తున్నాను. సుమయ్య చూసి ఎగ్జైట్ అవుతుంది లొకేషన్ని, అలా అంటుందన్నమాట. చూశారు కదా ఎంత బాగుందో, రివర్ పక్కన వాటర్ అలా ఉంటుంది. మా టీం అందరూ కూడా ఇక
ఫస్ట్ రెస్ట్ తీసుకోండి కొంచెం సేపు అంటే, లేదు ఫస్ట్ దిగేసి అలా లొకేషన్ చూడటానికి వెళ్తున్నారు కిందకి. వాళ్ళని నేను ఆగమని ఆగట్లేదు కూడా. సో దిగేసి వెళ్తున్నారు చూడండి. ఇక అక్కడ ఇప్పుడు ఉంటుంది రచ్చ, మామూలు రచ్చ ఉండదు అనమాట. ఇక మా వాళ్ళు ఫోటోషూట్లు స్టార్ట్, అదిగో మొబైల్ పట్టుకొని అలా దిగేస్తున్నారు. ఆల్మోస్ట్ కొంతమంది అక్కడ ఆల్రెడీ ఉన్నారు. సో ఇప్పుడు మా టీం దిగుతుందనమాట కిందికి. సో రిసార్ట్స్ పక్కనే ఉంటుంది జస్ట్, కానీ చాలా బాగుంటుంది వ్యూ అనేది. మా వాళ్ళందరూ కూడా రివర్ దగ్గర ఫోటోషూట్ చేసుకొని అందరూ సెల్ఫీస్ దిగేసి వచ్చి ఇలా అందరూ రిలాక్స్ అవుతున్నారు కొంచెం సేపు. ఇక్కడ కూర్చున్నా ఉంటా అందరం కూడా కొంచెంసేపు అలా అందరూ ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. రెస్ట్ తీసుకునేసరికి ఆల్మోస్ట్ ఆల్ నైట్ అయిపోయింది. ఇంకా నైట్ అవగానే హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్స్. పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్స్ 100K సబ్స్క్రైబర్స్ అయినందువల్ల ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నమాట పుష్ప లొకేషన్ లో. సో అందులో భాగంగా ఈరోజు సీతారాం గారు, మోస్ట్ సీనియర్ యాక్టర్, తన జర్నీని మనతో ఎలా అసలు ఏంటి తన ఫీలింగ్ అనేది మనతో షేర్ చేసుకుంటారు. ఈ 100 days కూడా కంప్లీట్ అయింది. మేము మా టీం అంతా మీట్ అయ్యి కూడా 100 days కంప్లీట్ అయింది. సో ఆ రెండు అకేషన్స్ ని పురస్కరించుకొని ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా సీతారాం గారు మాట్లాడతారు. సార్ మీ ఫీల్ చెప్పండి, 100 days మాతో స్పెండ్ చేస్తున్నారు, టీమ్ ఎవ్రీథింగ్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్ day 1 నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు అవర్ యంగ్ డైనమిక్ డైరెక్టర్ పవర్ వినయ్. ఎందుకంటే మేము జనవరి 13వ తేదీన ఈ టీంలో చేరడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు చాలా చేశారు ఆయన. ఏమైనప్పటికీ నాకున్నటువంటి అనుభవంతో మరి ఆయనతోటి ఇంతకుముందు వీడియోస్ చేయడం జరిగింది, డైస్లో చేయడం జరిగింది. తర్వాత మరి ఇక్కడికి వచ్చాక సుమారు 60 reels వరకు చేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో. నా కొడుకుతో చేయటం చాలా ఆనందంగా ఉంది. నాకు దేవుడిచ్చిన బిడ్డ వినయ్ గారు. ఇంతమంది దగ్గర చేసి వచ్చా కానీ ఇంత సంతోషం నాకు లేదు. కాబట్టి ఇక్కడే చేయాలని, నేను భూమి మీద ఒరిగే వరకు కూడా ఇక్కడే నేను చేయాలని ఆనందిస్తున్నా నా మనసు పూర్తిగా. పవర్ ఎంటర్టైన్మెంట్ కు అందరికి, టీం అందరికి హాయ్. నేను వినయ్ దగ్గర 3 సంవత్సరాల నుండి ఈ ఛానల్లో పనిచేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో కూడా పనిచేశాను యాక్టింగ్గా. తర్వాత నల్లరేగడి అని చెప్పి షార్ట్ ఫిలిం కాడ నుండి వినయ్ దగ్గర పనిచేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా షార్ట్ ఫిల్మ్ చేశాను, చాలా రీల్స్ చేశాము. ఈ ఆనందానికి అందరితోటి షేర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. టీం అందరికీ ధన్యవాదాలు, అలాగే డైరెక్టర్ గారికి. ఓకే అండి, మీ అందరికీ నమస్కారాలు. నేను ఈ టీంలోకి రావటం ఫస్ట్ టైం. నేను ఇంతవరకు బయట ఏం చేయలేదు. అయినా కూడా నాకు రాపోయినా కూడా సారు, మేడం గారు, నేను ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా ఆ తప్పుల్ని బయటికి చెప్పకుండా నేను ఎలా చేయాలనేది నాకు పర్ఫెక్ట్గా నేర్పించారు. ఈ టీంలోకి వచ్చినాక నాకు ఒక తల్లిని, నాకు ఒక తండ్రిని, ఒక ఉదయన్ని, ఒక అన్నని, అందరినీ, నాకు ఫ్యామిలీని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అవర్ డైరెక్టర్ పవర్ వినయ్ గారు. సార్ డైరెక్షన్లో చాలా జర్నీ జరిగింది. యూనిట్లో అందరు కూడా నాకన్నా అంత సీనియర్స్, ఎక్స్పర్ట్స్ అయిపోయారు. నేను కొత్తగా ఈ మధ్య జాయిన్ అయ్యాను. తన ఆధ్వర్యంలో చాలా కంఫర్ట్గా ఈ టీంని ముందుకు తీసుకెళ్తున్నారు. సక్సెస్ఫుల్గా 100K సెలబ్రేషన్స్ చేసుకునేదాకా వచ్చింది. అందులో నేను కూడా పాత్రలు నవ్వుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళతో పాటు ఎంత దూరమైనా నేను జర్నీ చేయాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాట్స్ అండి. నేను న్యూ జాయినింగ్ అయ్యా, కానీ వినయ్ గారు మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు యాక్టింగ్ రాకపోయినా ఇలా కాదు, ఇలా చెయ్యమ్మా అని మంచిగా చెప్తున్నారు. నాకు షూట్ అంటే చాలా భయం వేసింది అనమాట. అంటే ఒక్కొక్క షూట్లో ఒక్కొక్కళ్ళు చాలా అన్కంఫర్ట్ ఉంటుందంట. వచ్చిన ఫస్ట్ డేనే నాకు సార్తో చాలా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఓకే, నేను ఇంకెక్కడ చెయ్యొచ్చు, నాకు ఇంకా భయం లేదు అన్న కంఫర్ట్ అయితే ఇచ్చారు. First of all, congratulations to Power Vinay Entertainments team. First of all, congratulations to Power Vinay Entertainments team. నన్ను వినయ్ సార్ చాలా బాగా చూసుకుంటారు.
అండ్ నేను చిన్నపిల్లలని నన్ను షూట్లో చాలా మంది అందరూ బాగా చూసుకుంటారు. థ్యాంక్ యూ. 100K సబ్స్క్రైబర్స్ అవ్వడం వల్ల మనం అందరూ ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ వరకు వచ్చాను. సో దీని వెనక చాలా కష్టం ఉంది. ఏ రోజు కూడా వినయ్ అన్న అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఛానల్లో నుంచి డిసప్పాయింట్ అయ్యేది కానీ దీన్ని ఇక్కడతో ఆపేద్దాం అన్నది కానీ ఇంతవరకు ఎక్కడా జరగలేదు. సో మేమిద్దరు ఎప్పుడైనా డిస్కషన్ చేసినప్పుడు మాత్రం ఆ ఛానల్లో నాగా ఎప్పుడో ఒకప్పుడు మనం సక్సెస్ కొడతాం. ఆ సక్సెస్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. సో మనం దీన్ని ఇక్కడతో ఆపొద్దు అని చెప్పేసి ప్రతి క్షణం కూడా ప్రతి అణువు కూడా దీని గురించి ఆలోచించి దీని గురించే చేసి సో మేమేమన్నా తగ్గిపోతామన్న ఉద్దేశంతో ఉన్నా కానీ కూడా మనకి మోటివేషన్ ఇచ్చేసి మనల్ని పైకి తీసుకురావాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఒక వ్యక్తి తనతో జర్నీ చేస్తే తనను కూడా తనతో పాటే పైకి తీసుకురావాలని ఆలోచించే మనస్తత్వం తనది. వినయ్ కుమార్ ఎంటర్టైన్మెంట్ 100K సక్సెస్ అందరికీ కంగ్రాచులేషన్స్. నేను యాక్చువల్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి అన్నతో ట్రావెల్ అవుతున్నాను. ఇలా చాలా ఆనందంగా ఉంది నాకు. ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం కూడా ఇంకా చాలా ఆనందంగా ఉంది. ముందుగా పవర్ వినయ్ కుమార్ ఎంటర్టైన్మెంట్ టీం అందరికీ కాంగ్రాట్స్. ఎందుకంటే 100K సెలబ్రేషన్స్ మనం చేసుకోవడం కోసం ఇక్కడ మారేడుమల్లి పుష్ప మూవింగ్ ప్లేస్కి వచ్చినాం. థ్యాంక్స్ మేడం. చెప్పడానికి ఏం లేదు, 100K సెలబ్రేషన్స్ బాగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. నెక్స్ట్ రాబోతున్నారు మన పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్స్ కర్త కర్మ క్రియ CEO ఆఫ్ పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్స్, డైరెక్టర్, డిఓపి గారు, కొరియోగ్రాఫరు, ఇట్లా వాట్ నాట్ అంటే అన్ని మిళితమైతే ఒక పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ఫుల్ డైనమిక్ మన పవర్ వినయ్ కుమార్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు చాలా నిండుగా ఉంది కదా, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన వాళ్ళందరి కోసం డైరెక్టర్ సారు చెప్పాను కదా అందరికి మంచిగా చాలా గ్రాండ్ గా 100K సెలబ్రేషన్స్ అయితే ప్లాన్ చేశారు. సో ఈ మెమొరీని మంచి మెమరీగా మనందరికి ఈ మెమరీ మనం సేవ్ చేసుకోవడానికి ఎప్పుడు మనతో ఉండడానికి ఒక స్పెషల్ గా మన కోసం షీల్డ్స్ మెమెంటోస్ డిజైన్ చేశారనమాట. సో అవి మనకి ఇవ్వడానికి సార్ అయితే రెడీగా ఉన్నారు. లేట్ చేయకుండా నేను టీం మెంబర్స్ ని ఇన్వైట్ చేస్తూ ఉంటాను, వచ్చి మన గెస్ట్ల చేతుల మీదుగా మీరు మెమోంటోస్ మా టీం మెంబర్స్కి మెమోంటోస్ ప్రజెంటేషన్ జరుగుతుంది. ఈ ఫస్ట్ మెమోంటో అనేది మా టీంలో పెద్ద అయినటువంటి సీతారాం గారికి ఈ మెమోంటో ఇవ్వడం జరుగుతుంది. సో తను ఇన్వైట్ చేశారు, తను మెమోంటో తీసుకున్నారనమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి సుందరం గారు వచ్చారనమాట. తను చాలా ఎమోషనల్ అయ్యారనమాట. తను హగ్ చేసుకొని ఏడుస్తున్నారు. ఇంకా నాకు కూడా కొంచెం లైట్గా అలా ఏడుపు వచ్చేసింది. నేను చాలా సెన్సిటివ్ వాస్తవానికి. సో నేను కూడా కొంచెం అలా ఎమోషనల్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఉమా గారికి మెమోంటో ఇవ్వడం జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజా రాణి గారు అనమాట. తిను రీసెంట్గానే మా టీంలో జాయిన్ అయ్యారు కొత్తగూడెం నుంచి. రోజా రాణి గారు చాలా బాగా చేస్తారు. తనకి మెమోంటో అనేది రేవతి గారు ఇస్తున్నారనమాట. అవును. నెక్స్ట్ వచ్చేసి ఎదిగో మా రచ్చ స్టార్ట్ అయిపోయింది. శంకర్ అన్న చాలా జోగియల్ పర్సన్ అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు తను. ఎవ్రీ మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమందరం కూడా. తనకు మెమోంటో ఇవ్వడం జరిగింది. అండ్ ఈశ్వరి గారు, తిని హైదరాబాద్ అనమాట, మహేశ్వరి గారు అంటారు కంప్లీట్ నేమ్ వచ్చేసి. తినికి మెమోంటో ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తినొచ్చేసి మునీసా బేగం గారు అనమాట. మా టీం అందరికీ కూడా మాకు చాలా బ్యాక్ సపోర్ట్ ఉంటారు. తనకు కూడా మెమోటో ఇవ్వడం జరిగింది. సంగీత గారి మదర్ తను, ఓకేనా. తినొచ్చేసి సుమయ్య, తెలుసు కదా మీకు, ఆల్రెడీ చాలా స్కిట్స్లో కనిపిస్తుంటుంది. తనకి మెమోటో నేనే ఇచ్చాను అనమాట. సో తను ఎగిరి గంతేస్తుంది. తినొచ్చేసి ప్రతాప్ గారు రైటర్ అనమాట, ఎక్స్ట్రాడినరీ రైటర్, చాలా బాగా రాస్తారు స్టోరీస్, డైలాగ్స్ కూడా చాలా బాగా రాస్తారనమాట. తినొచ్చేసి నాగా నందిపాటి అనమాట, కో డైరెక్టర్. నాకు చాలా సపోర్ట్గా ఉంటాడు తమ్ముడు. ఇప్పుడు మెమోంటో తీసుకుంటుంది తేజ్ అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసిస్టెంట్ కెమెరామెన్ తను. నెక్స్ట్ వచ్చేసి మెమోంటో తీసుకుంటుంది రాజేష్ అనమాట. తిను కూడా అసిస్టెంట్ కెమెరామెన్. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఇప్పుడు మెమోంటో తీసుకుంటుంది రెడ్డి గారు అనమాట. తిను కూడా అసిస్టెంట్ కెమెరామ్యానే. ఇంకా అసిస్టెంట్ కెమెరామ్యాన్ కాదు, ఆల్రౌండర్ అనమాట తను. ఇక యాక్టింగ్ చేస్తాడు, ఇంకా అన్నీ, ఇంకా ఒకటని కాదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు మెమోంటో తీసుకుంటుంది సంగీత గారు. మీకు ఆల్రెడీ తెలుసు, తను యాక్టర్, రైటర్, డైరెక్టర్ కూడా. సో తనకు మెమోంటో తీసుకున్నారు. ప్లస్ గెస్టులుగా వచ్చిన రమేష్ గారికి, రేవతి గారికి కూడా మేము మెమోంటోస్ ఇచ్చాము. సో ఫైనల్గా అందరూ కలిసేసి నాకు మెమోంటో ప్రజెంట్ చేశారన్నమాట. చాలా బాగుంది. మేమందరం కూడా మెమోంటోస్ పట్టుకొని అలా ఫోటోషూట్ జరిగింది కొంచెం సేపు. మేమందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను. మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే ఇంతటి సక్సెస్ ఇచ్చింది కేవలం నా సబ్స్క్రైబర్స్ మాత్రమే. మీ లవ్ అండ్ ఎఫెక్షన్కి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే అది నా టీం మెంబర్స్కి మాత్రమే. ఎందుకు అంటే వాళ్ళు ఒక 100 days నుంచి నా కోసం నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్నారన్నమాట. నేను ఎప్పుడు షూట్ పెట్టినా కూడా వాళ్ళు నో అని చెప్పకుండా ప్రతి షూట్కి అటెండ్ అయ్యి వాళ్ళంత ఎఫర్ట్ పెట్టేసి వాళ్ళు యాక్టింగ్ చేయడం జరిగిందనమాట. ఇంత ఇచ్చిన వాళ్ళకి నేనేదో ఒకటి చేయాలి అని చెప్పేసి నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని చెప్పేసి వాళ్ళందరికీ కూడా నేను బట్టలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను బట్టలు పెట్టడం జరిగిందనమాట. నా టీం మెంబర్స్ అందరికీ కూడా బట్టలు పెట్టడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా సర్ప్రైజ్గా ప్రతి ఒక్కరికి బట్టలు తీసుకోవడం జరిగిందనమాట. వాళ్ళందరికీ ఒక్కొక్కరిని పిలిచి బట్టలు పెడుతుంటే వాళ్ళు లిటరల్గా అయితే ఎమోషనల్ అయిపోయారు అనమాట. వాళ్ళు ఎమోషనల్ అయింది కాక నన్ను కూడా ఎమోషనల్ గురి చేశారు. అలా హ్యాపీ టీయర్స్ మధ్య నా పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా డ్రెస్సెస్ పెట్టడం జరిగింది. సో వాళ్ళైతే సో హ్యాపీ ఫీల్ అనమాట. మా టీం అందరూ కూడా ఇంత ఎమోషనల్ గురయ్యి ఎందుకు ఏడ్చారు అంటే ఒక్కటైతే చెప్పగలను, మేము టీం మెంబర్స్ లాగా ఎప్పుడూ ఉండము, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాము. మా టోటల్గా ఒక ఫ్యామిలీ లాగా ఉంటుందన్నమాట. పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఇది ఒక ఫ్యామిలీ. మా మధ్యలో చాలా బాండింగ్ ఉంటుందన్నమాట. సో మేము వర్క్ చేసేటప్పుడు వర్కాలిక్గా ఉంటాము అండ్ మిగతా విషయంలో చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఎంత ఎంజాయ్ అంటే లొకేషన్లో ఉంటేనే తెలుస్తుంది ఆ ఎంజాయ్మెంట్ అనేది. సో అలా మా వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టడం వల్ల ఇక్కడ నుంచి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి బట్టలు పెట్టడం జరుగుతుందన్నమాట. సో తిను నాగా నందిపాటి కో డైరెక్టర్. ఇప్పుడు బట్టలు ఇస్తుంది ప్రతాప్ గారికి అనమాట. తను మంచి రైటరు. మన ఛానల్లో ఎప్పటి నుంచో కూడా చాలా స్టోరీస్ రాశారు. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట తన గురించి. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు బట్టలు ఇస్తుంది రాజేష్కి అనమాట. తన అసిస్టెంట్ కెమెరామెన్. నా దగ్గర 2 years నుంచి వర్క్ చేస్తున్నాడు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తినొచ్చేసి తేజ అనమాట. తిని కూడా అసిస్టెంట్ కెమెరామెన్. 2 years నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నాడు. తనకు కూడా బట్టలు పెట్టడం జరిగింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. ఇప్పుడు బట్టలు ఇస్తుంది సుమయ్యకి అనమాట. తనకి డ్రెస్ ఇవ్వటం చూసి తను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది. తన ఫేస్ చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. మా టీం అందరికీ కూడా సుమయ్య లవ్లీ కిడ్. ఇప్పుడు చివరిగా బట్టలు తీసుకుంటుంది అసిస్టెంట్ డైరెక్టర్ షాహీన్ అనమాట. తిను నా దగ్గర 2 years నుంచి వర్క్ చేస్తుంది. మన వీడియోస్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా కూడా తిను రాసినవే ఉన్నాయన్నమాట. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇంకా నాకు స్టోరీ రైటింగ్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తిను. షాహీన్ రైటరే కాదు, మంచి యాక్ట్రెస్ కూడా. చాలా బాగా యాక్ట్ చేస్తుంది. షాహీన్ తన శారీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అలా అందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. మా ట్రిప్లో టీం మెంబర్స్ 2 మిస్ అయ్యారనమాట. ఒకటి శోభన్ గారు అండ్ షరీన్ గారు. నెక్స్ట్ షూట్లో డ్రెస్సెస్ అండ్ మెమోంటోస్ ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళు ట్రిప్కి రానందుకు చాలా ఫీల్ అయ్యారనమాట వాళ్ళు. మేము కూడా వాళ్ళని మిస్ అయ్యామన్నమాట టీం అందరం. మా వాళ్ళందరికీ కూడా మెమోంటోస్ ప్రజెంటేషన్ చేసి
నెక్స్ట్ వచ్చేసి అందరికీ బట్టలు ఇచ్చిన తర్వాత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఆ ఎమోషనల్ మూడ్కి చెక్ పెట్టేసి నెక్స్ట్ మేము డ్యాన్స్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. పార్టీ మూడ్ అనేది ఆన్ అయిపోయింది. ఇంకా అందరూ కూడా ఫుల్గా డ్యాన్సెస్ చేసామన్నమాట. ఇక్కడ పచ్చ రంగులు తోడిగి కళ్ళల్లో చూపులు బిగించి బాబా నువ్వు ఆగిపోరా, నాగలాట చలరేగిపోరా, ఎర్ర ఎర్ర రాలుమాలు గట్టి నడిచే నడకల్లో మజా గట్టి, వేడి వేడి గాలిలో గట్టి నడవే నడకలో పాటలట్టి. పల్లె పులకరించు పదాలు, గాలి నిండా వీచే గమకాలు, నాగరాజులాగే ఎగిరి తోడిగే రంగుల వర్ణాలు, రంగుల ఊరేగింపు చూసి మంచు పువ్వులా వెలుగిస్తూ, గాలి జపం చేసి నడుస్తూ రగిలించే నడకలో బావతో, ఎర్ర ఎర్ర మాలుమా గట్టి నడిచే నడకలో మజా గట్టి, వేడి వేడి గాలిలో గట్టి నడవే నడకలో పాటలట్టి. ఇక్కడ ఇలా డ్యాన్స్ చేసిన తర్వాత మా వాళ్ళందరినీ కూడా ఫైర్ క్యాంప్ దగ్గర తీసుకెళ్ళమంట. రివర్ పక్కన ఒక ఫైర్ క్యాంప్ అనేది అరేంజ్మెంట్ చేయించాము. అక్కడ ఫైర్ క్యాంప్ దగ్గర తీసుకెళ్ళి అందరికీ కూడా ఫోటోషూట్ చేయించాను. అక్కడ మా టీం అందరికీ కూడా మెమరబుల్గా ఉండాలి ఈ టూరు అనేది వాళ్ళకి ప్లాన్ చేశాను. సో దానిలో భాగంగానే నైట్ ఫైర్ క్యాంప్ స్టార్ట్ చేసేసి వాళ్ళందరికీ కూడా ఫోటోషూట్ చూడండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫోటోషూట్ చేయించేసి మంచి మెమరబుల్ మూమెంట్స్ని ఇచ్చానమాట. ఫైర్ క్యాంప్ దగ్గర ఫోటోషూట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇక అందరం కూడా ఆ ఫైర్ క్యాంప్ చుట్టూ డాన్సెస్ చేసాం. ఎలా అంటే ఒక ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట, ఇంకా నో లిమిట్స్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. టీం అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఫైర్ క్యాంప్ చుట్టూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా టీం అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాగా, ప్రతాప్ వీళ్ళు అసలు డాన్స్ చేయరు, కానీ ఇక్కడ వీళ్ళ జోష్ చూసేసి వాళ్ళు కూడా డాన్స్ చేశారనమాట. ఓవరాల్గా అందరం కూడా టీం ఇలా పట్టుకొని గ్రూప్గా డాన్స్ చేసి ఫొటోస్ దిగేసి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఫైర్ క్యాంప్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి రిసార్ట్స్కి వెళ్ళిపోయి అక్కడ నైట్ డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకున్నామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేమందరం కూడా డే 2లో ఏ లొకేషన్స్కి వెళ్ళాము, ఎక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అనేది, కేక్ కటింగ్ ఎక్కడ చేసాము అనేది తెలియాలి అంటే మీరు పార్ట్ 2 అనేది చూడాలి. సో మీరందరూ తప్పకుండా మిస్ చేయకుండా పార్ట్ 2 చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.